సో హే వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. గాయస్ మా రాధేశ్వర్ మాత్రం బండి కొన్నాడు. సో కొన్ని కూడా చాలా రోజులు అవుతుంది. ఈరోజు అయితే బండి థర్డ్ సర్వీసింగ్ ఉందంట. లక్కడే కాకుండా నేను మా రాజుగడ అయితే పోతున్నాం. సో మేము వెనకాల ఉండు గాయస్. దానికైతే కెమెరా అంటే మస్తు ఎక్కువ. సో గైస్ ఆల్మోస్ట్ అయితే షోరూమ్కి వచ్చేసినాం. సో మావాడైతే సర్వీసింగ్ బండి అయితే అక్కడ పెట్టాడు రాధేశాడు. సో ఇక్కడైతే అన్ని కొత్త బండ్లు ఉన్నాయి జూపిటర్వి. సో మన అయితే చూసాం గైస్, మనమైతే కొన్నాం కానీ జస్ట్ చెక్ చేద్దాం మన ఎట్లా ఉందో. సో మోడల్ అయితే ఇంట్రెస్టింగ్ వస్తుంది రాధేశాడు అక్కడ నుంచి. సో ఇక్కడైతే బండి ఉంది అపాచీ 160 అంట గైస్. సో ఇది ఎన్ని రోజులు అయిందో గైజ్, ఇక దుమ్ము చూడొచ్చు మొత్తం. ఇక బండి కూడా నీట్గా కూడా పెట్టలేదు షోరూంలో అయితే. సో ఇవన్నీ అయితే ఇక టీవీఎస్ జూపిటర్లో బండ్లు. సో ఇదైతే ఎక్సెల్ కూడా ఉంది. టీవీఎస్ అంటే అదే బ్రాండ్ కదా. సో మా బండి అయితే కింద రెడీ ఉంది గైజ్. సో 1-2 గంటలు టైం తీసుకుని చేస్తాను చెప్పిన టైం. ఆల్రెడీ నేను బండ్లు ఉన్నాయి, 1 2 3 4 5 బండ్లు ఉన్నాయి ఇంకా సర్వీసింగ్కి. ఇవన్నీ అయిపోయిన తర్వాత వేస్తారు. షోరూంలో మాత్రం ఉండవచ్చు. ఎలాంటి ఫ్యాన్ లేదు ఏం లేదు. ఉబ్బరంతో అయితే మావాడేగో చెమటతో నానిపోతుండు. సో ఏం చేద్దామని చెప్పండి గాయస్. ఇగో బండి ఇచ్చాము ఎంత ట్రీట్ చేస్తారో తీసుకున్నాక అంతా పట్టించుకోరు గాయస్. ఇక్కడ షోరూంలో ఎక్కడన్నా నీయాల బండి సర్వీసింగ్ మాత్రం షోరూంలో అస్సలు ఇవ్వదు. ఫ్రీ అని వాడు ఎట్లన్నా బిల్ వేస్తాడు. బయట కూడా డబ్బులు అవుతాయి. సో చూడొచ్చు ఇగో అందరు ఇక లోపల ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చుంటున్నారు కానీ తీసుకోవడం అయితే ఇవ్వలేడు ఇక్కడ. ఇక లగ్జరీ సోఫాలు ఒకటే ఉన్నాయి, దాని మించి ఇక్కడ ఏం లేవు అంతే. ఒక టీవీ అని పెట్టేది ఉండరా, ఒక సినిమా వచ్చేసరికి ఆ టైం అయిపోతున్నాయి. అవునా కదా, ఇక్కడ పెట్టేది ఉండే మన కోసం. వెయిటింగ్లో ఎట్లా కూర్చుంటాం. అది టీవీ ఉంది, అది కూడా ఇప్పుడు అది ఎట్లా ఆన్ చేస్తారో మనకు తెలియదు. అది ఎట్లా ఆన్ చేస్తారో కూడా మనకు తెలియదు కదరా. టీవీ అయితే ఉంది కానీ స్విచ్ అరే సాకెట్ అక్కడ ఉంది రాజేష్. సో అది అక్కడ సాకెట్ ఉంది కానీ దాని సైజ్ బట్టి ఉంటాయి కదరా. కొన్ని ఛార్జర్లు ఓవర్ ఆ సాకెట్లకి. సో గాయస్ ఇక చూసాం ఇక మనం కూడా. మా కళ్యాణ్ గడికి అయితే అని ఇంట్లో పార్టీ చేసుకున్నామంటే ఫోన్ చేస్తే ఫోన్లో ఎవడతలేడు ఆడు. మనం ఇంకా లాల్దర్శ. సో హే గైస్, మనోడైతే తప్పు చేసేసిండు. మా బండి వదిలేసి వేరే వాళ్ళ బండి తీసుకొని వచ్చిండు. సో ఇంకా మన బండి అయితే రాలే. ఉబ్బరానికి ఏసీ కూడా ఆఫ్ చేసినారు గైస్. పక్కనైతే ఈ బుక్స్ ఉన్నాయి, మన టీవీఎస్ బైక్కి సంబంధించిన బుక్స్. ఈ బుక్స్ అయితే నాకు ఈరోజు దీనికి పనికి వచ్చినాయి గైస్. ఉబ్బరం అవుతుంది, గాలి ఒప్పుకొనికి అయితే ఫుల్ పనికి వచ్చింది. చూపిస్తామండి గైజ్. ఈ లొకేషన్ ఎగ్జాక్ట్ ట్యాంక్ బోర్డ్కి పోతుంటే లెఫ్ట్ సైడ్ అని ఉంటుంది. సో చూడవచ్చు స్టాచ్యూ ఎంత పెద్ద ఉంది అంబేద్కర్ది. సో ఇక్కడ మాత్రం అయితే చాలా పబ్లిక్ ఎంతో ఉంటుంది అనుకుంటున్నా. పబ్లిక్ మాత్రం అంతగానో ఏం లేదు. సో నార్మల్ ఉంది. లోపలికి వెళ్దాం అనుకున్నా లోపలేమో వర్క్ అవుతుందంట. మమ్మల్ని అయితే లోపలికి అలౌ చేయాలి. సో అక్కడైతే లవర్స్ కూర్చొని ఉన్నారు గైస్. అలాగైతే డిస్టర్బెన్స్ చేసే అవసరం లేదు. నేను మా రాజేష్ గారు ఫస్ట్ టైం మా నెమ్మడి బండి సర్వీసింగ్కి వచ్చిన గైస్. జూపిటర్ షోరూంలో మాత్రం ఎవరు బండి కొనకుండా గైస్. అలా అక్కడ కస్టమర్కి ఎవరు పట్టించుకోరు గైస్. మేము కూర్చున్న దగ్గర ఫ్యాన్ లేదు, ఏసీ ఉంది కానీ ఏసీ ఆన్ కూడా వేయలేదు గైస్. ఏం చేద్దామని చెప్పండి. బండి కొనే ముందు మంచిగా మాట్లాడతారు కానీ బండి కొన్నాం కూడా కస్టమర్కి మంచిగా రిసీవ్ చేసుకోవాలి. ఇది షోరూమ్ వాళ్ళు ఇది ఒకటి మంచిగా సెట్ చేసుకుంటే కస్టమర్స్ మంచిగా ఉంటారు గైస్. లేకపోతే ఇట్లనే ఆ షోరూమ్ మొత్తం రెప్యుటేషన్ పడిపోతుంది గైస్ నాకు అడిగితే. సో ఇక్కడైతే చూడొచ్చు స్టాచ్యూ ఎంత పెద్దగా ఉంది అంబేద్కర్ది. మావాడే చిన్నగా అనిపిస్తుంది చాలా. సో ఏం లేదు గైజ్, ఎక్స్ప్లోర్ చేయడానికి స్టాచ్యూ కోసం ఇక్కడికి వచ్చినాం మెయిన్ మనమైతే. సో చూడవచ్చు ఎంత పెద్దగా ఉంది జాగా. లోపల ఏముందో తెలియదు గైజ్, లోపల చూడడానికి వచ్చినాం మేమైతే. సో పని అవుతుందంటే మనమైతే వెళ్ళిపోవాల్సిన టైం అయింది. సో గైజ్ నేను మా రాధేశాడు అయితే మాత్రం ఇక్కడికైతే వచ్చేసినాం. సో ఇదైతే అంబేద్కర్ది ట్యాంక్ బోర్డ్ దగ్గర ఉంది ఎగ్జాక్ట్. సో మనం కూడా మాత్రం ఇక్కడైతే మన ఎన్టీఆర్ గార్డెన్ ఉంది. సో గైజ్ ఆల్మోస్ట్ అయితే అక్కడ మొత్తం లవర్సే ఉన్నారు. ఇక పొయ్యి కూడా వేసిన అక్కడ చెట్లు పుట్టాలు ఇక తప్పాడు ఏముంటాయి గైజ్ మనకైతే తెలిసిందే. సో గైజ్ దీనికైతే కొన్ని వేల కోట్లు ఖర్చు అయినాయంట. లొకేషన్ మాత్రం అయితే పిక్చర్ క్రేజ్ ఉంది. లోపలికి పోదాం అనుకుంటున్నా లోపలికైతే ఓనిస్తలే. లోపలేమో వర్క్ నడుస్తుందట గైజ్. నేను మా రాజాడు. సో అందరైతే ఆల్మోస్ట్ బండి సర్వీసింగ్ అయిపోయింది. చలో మనం ఇక్కడ టైం రూట్లో వస్తున్నాం. ఫస్ట్ టైం గైజ్ ఇది గట్టి దగ్గర 8 years అవుతున్నా కానీ నేను ఈరోజే వచ్చిన. సో మా వాడైతే ఆల్మోస్ట్ వచ్చేసిన. ఆడు చాలాసార్లు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నా నైట్ అవుట్ కొట్టినప్పుడు వచ్చిందంట గైస్. సో చాలా పెద్దగా ఉంది గైస్. కొన్ని ఎకరాల జాగా ఉంది గైస్. చాలా పెద్దగా ఉంది లొకేషన్, చాలా పెద్దగా ఉంది గైస్. సో ఇక్కడ ఉన్న రాళ్ళు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సో అవి అట్లనే పెట్టేసి
ఇక ఇదైతే రెడీ చేసిన చాలా పెద్దగా ఉంది గైస్. అంబేద్కర్ అంటే ఎవరో తెలుసు, మన ఇండియాలో రాజ్యాంగం రాసింది కూడా ఎంతోమంది రాసినారు, అందులో అంబేద్కర్ కూడా ఒక ఆయన. సో లొకేషన్ అయితే పిచ్చ క్రేజ్ ఉంది. మెయిన్ విగ్రహం ఏగో అంబేద్కర్ మన వెనకాల కనిపిస్తుంది స్టాచ్యూ అయితే. సో మా రాజేశ్వర్ మాత్రం అక్కడైతే ఉంటూ సో క్లియర్గా చూడవచ్చు గైస్ ఎంత పెద్దగా ఉంది. ఇంత క్లియర్గా నాకు అడిగిన ఒక ఇంచుమించు ఒక చాలా ఫీట్స్, ఒక 100 ఫీట్స్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కిందికి మొత్తం కలిపిన ఉండొచ్చు గైస్. సో చాలా పెద్దగా ఉంది.